ప్రతిరోజు ఉదయం సూర్యుడు కన్నా ముందే లేచేవాళ్ళం నేను నా పిల్లలం. ఇవాళైతే మొత్తం రివర్స్ అయింది. మేము లేచి బయటకు వచ్చేసరికి సూర్యుడు అయితే హలో హాయ్ అని చెప్పి పలకరించేశాడు. మాకన్నా ముందే లేచిన మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే పనులు స్టార్ట్ చేసేసారు. అత్తయ్య గారు అయితే ఇల్లు వాకిలు ఊడ్చుకొచ్చేసారు. ఇంటెనకాల ఏంటో పని చేస్తున్నారని చెప్పి వెళ్ళి చూసాము. మా మావయ్య గారు అయితే మొక్కలన్నీ పీకేస్తున్నారు. ఇంత ఉదయాన్నే ఈ పని ఎందుకు పెట్టుకున్నారని చెప్పి అయితే అడిగేశాను. సో మొక్కలు మొత్తం అయితే పురుగు పట్టేసిందంట. సో పురుగులు మొత్తం పాకేస్తున్నాయి. చూసారు కదా ఎలా పాకుతున్నాయో. పాకితే పాకాయి, మొక్కలు తింటే తిన్నాయి. ఎక్కడ ఇంటి లోపలికి వచ్చేస్తాయని చెప్పి భయపడి అయితే మొక్కలని పీకేస్తున్నారు. సర్లే అని చెప్పి నేను లోపలికి వచ్చాను. షింక్లో ఉన్న గిన్నెలు రారా నన్ను తోమా అని అయితే పలకరించేశాయి. ఒక నిమిషం ఆగానే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వస్తానని చెప్పి అయితే ఇలా పక్కకు వచ్చాను. ఫ్రిడ్జ్లో ఉన్న పిండిని తీసాను. ఆ పిండిలో ఇంకాస్త పిండి తీసి అయితే వేరే గిన్నెలో కలుపుకుంటున్నాను. సో మొత్తం పిండిలో ఒకేసారి సాల్ట్ వేసి కలిపేసుకుంటే నెక్స్ట్ డే ఏమైనా పిండి మిగిలితే అది పులిసిపోతుంది. సో అందుకని అయితే వేరే గిన్నెలో కొంచెం పిండి అయితే విడిగా తీసుకుని అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడైతే సాల్ట్ వేసుకుని ఇంకొన్ని నీళ్ళు పోసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ అయితే మిక్స్ చేసుకోవడానికి. ఇడ్లీ బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత పాత్రలోకి అయితే ఇడ్లీని అయితే వేసుకున్నాను. ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ వేసింది నేనే, కానీ ఆ పిండిని మిక్స్ చేసింది మాత్రం మా అత్తయ్య గారు. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు, చాలా మెత్తగా ఉంటాయి. నేను చాలాసార్లు ట్రై చేశాను అలా చేద్దామని, నాకైతే రాలేదు. సో అలా చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే స్నాక్స్ తీసుకొచ్చారు. నా కోసం అనుకుంటున్నారేమో, నా కోసం ఏం కాదులేండి, పిల్లల కోసం. సో ఒక పక్కన చకోడీలు, ఇంకో పక్కన అయితే దాల్ముడి తీసుకొచ్చారు. అవి తింటూనే ఉన్నాం. ఇంతలో అయితే ఈవినింగ్ అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. సో కర్రీ వండారు మా అత్తయ్య గారు. ఆ కర్రీ అయితే నాకు కుదరదు, వేరే ఇంకేదైనా కర్రీ వండమన్నారు. ఇక్కడైతే కోడిగుడ్డును అయితే చిరిపేసి కోడిగుడ్డు పుల్లడి అయితే చేసేస్తాము. ఇంకో పక్కన అయితే పిల్లలకి అయితే వేడి నీళ్ళు కాసేస్తాము. స్నానం చేయడానికి ఏం కాదురండి, తాగడానికి. రైనీ సీజన్ కదా, వర్షాలు పడుతున్నాయి. సో వాటర్ అయితే చేంజ్ అయిపోయినాయి. పిల్లలకి దగ్గు జలుబు ఇంకా ఫీవర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే వాటర్ అయితే కాచి చల్లార్చి అయితే పట్టిస్తున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.